పార్లమెంటు సభ్యుడు చేశాడు. భారతదేశంలో అత్యున్నతమైన శాసనసభకి వెళ్ళినటువంటి వ్యక్తి. సరే, ఆయన మీద కేసు పెట్టారు. ఓకే, ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నారు. గోరంట్ల మాధవ్ మీద, ఇంకా చాలా మంది మీద, మా బోటోళ్ళు అందరి మీద కేసులు పెట్టాలనుకుంటున్నారు. ఎక్కడ దొరుకుతామా చూస్తున్నారు. ఇక్కడ దొరికాడు. దొరకటం అంటే ఇందాక వారు చెప్పినట్టుగా ఆ వ్యానుకి అడ్డంగా నుంచు నిరసన వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి 2-3 కలిపి పెట్టారు. ముసుగేసి ప్రొడ్యూస్ చేయడం ఏంటండి? వాట్ ఇస్ దిస్? ఆర్ యు ఇన్సల్టింగ్? మా నాయకుడిని మీరు ఇన్సల్ట్ చేయదలుచుకున్నారా? లోకేష్ ఫోన్ చేశాడా? చంద్రబాబు ఫోన్ చేశాడా? అంటే ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని మీరు అసలు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. మళ్ళీ ప్రెస్ మీట్లో ఆయన ప్రదర్శన ఎందుకని అడుగుతా ఉన్నా. ముసుగేసి అంటే ముసుగేసి అంటే దే వాంట్ టు ఇన్సల్ట్ అవర్ పార్టీ, దే వాంట్ టు ఇన్సల్ట్ అవర్ లీడర్స్. ఇది తప్పు. పోలీస్ వారు చేస్తున్న తప్పు ఇది. మీరు ఎవరితోనో, అది మానవ హక్కులకు వ్యతిరేకం. మీరు ఎవరినో ప్లీజ్ చేయటం కోసం, ఎవరు మెప్ప పొందటం కోసం గోరంట్ల మాధవ్కి ముసుగేయాలని ప్రయత్నం చేయడం దారుణం కదా. ఆలోచించబోయి మనం చేస్తున్నాం. ఆ రకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ముసుగేసి ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేదని. ప్రెస్ మీట్లో ముసుగులేసి ప్రొడ్యూస్ చేస్తారు. నాకు అర్థం కాలే ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారంటే, నిన్న అతను ప్రొడ్యూస్ చేశారు కదా, ఎవరో కిరణ్ అని ఆయన ఎవరినో ముసుగేసి ప్రొడ్యూస్ చేశారు. కిరణ్తో ఈక్వల్ అనమాట మా గోరంట్ల మాధవ్ కూడా. అది లోకేష్ గారి ఆర్డర్. అందువల్లే పోలీసుల్ని మేము చట్టం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పేది ఇందుకే. ఇలాంటి దుర్మార్గం చేస్తారని నాకు అర్థం కాలే. గోరంట్ల మాధవ్కి ముసుగేసి ప్రొడ్యూస్ చేస్తానంటే, హైట్ ఎవరు మీరు నన్ను ముసుగేయడానికి డ్యామ్ అని ఆయన అడ్డం తిరిగాడు. తప్పే ఉంది? ఆయన పోలీస్ ఆఫీసరు. మొన్నటిదాకా మాలవయ్య పార్లమెంట్ సభ్యుడు ఎంతో కాకి బట్టలు వేసుకున్నాడు. ఆయన బ్రహ్మాండంగా రన్ చేసి సెలెక్ట్ అయ్యాడు. ఎవరు రికమెండేషన్తో కాలా, అన్ని అర్హతలు ఉండి సీఏ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి ముసుగేసి మీరు ప్రొడ్యూస్ చేస్తామంటే ఏందండి ఇది? నాకు అర్థం కాలేదు. పోలీసు వారు మీరు ఇన్సల్ట్ చేయటం కాదా? మీరు ఎవరినో మెప్పించడం కోసం ప్రయత్నం చేయటం కాదా? ఈ పద్ధతి మీరు మార్చుకోరా? ఇంత ఈ 24 గంటల్లో ఎన్ని మిలికలు తిప్పారండి? ఎస్పీ ఆఫీసులో అరెస్ట్ చేశారు, అక్కడ నగరంపాలెం తీసుకెళ్లారు, నగరంపాలెం నుంచి మళ్ళా నల్లపాడు తీసుకెళ్లారు, నల్లపాడు నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ బిఫోర్ కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు మా ప్లేడర్లు వెళ్ళి ఏమన్నారంటే, మీ కాగితాలు ఇచ్చారా అని అడిగారు గోరంట్ల మాధవ్. నాకు ఇంతవరకు ఇవ్వలేదండి అన్నారు. ఎందుకంటే అరెస్ట్ అయిన వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు నీ మీద ఏ నేరం మోపాము, ఏమిటి, రిమాండ్ రిపోర్ట్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అతనికి వాళ్ళు ఇచ్చి సంతకం పెట్టుకోవాలా. ఇవ్వలేదు. అదే చెప్పమన్నారు కోర్టులో. వాస్తవం ఏంటి చెప్పమన్నారు. ఎమ్మటికి ఎస్పీ గారు రమ్మన్నారు. రామని తీసుకెళ్ళిపోతున్నారు. ఏమిటి అన్యాయం నాకు అర్థం. కోర్టు దగ్గర తీసుకొచ్చారు కదా మీరే, మళ్ళీ ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తాను నేను రానన్నారు ఆయన. నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, టైం అయిపోతుంది, మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి నేను రానన్నాడు. మేము కూడా సపోర్ట్ చేసాం. మరి నాకు అర్థం కాల ఏంటిది. కోర్టు ప్రాంగణంలోనే పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అంటే చట్టాన్ని పోలీసులు అతిక్రమిస్తున్నారు. చట్టాన్ని పోలీసులు అతిక్రమిస్తే అరాచకం వస్తుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, లోకేష్ చెప్పినట్టు మా మాధవ్ మీదో, నా మీదో, సుబ్బారావు మీదో, పుల్లయ్య మీదో, లేకపోతే మా సుధాకర్ రెడ్డి గారి మీదో కేసులు పెట్టాలనేటువంటి ఒక ఇంటెన్షన్తో ఇవాళ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇది తప్పు అని మేము చెబుతున్నాం. దానికి పెద్ద హంగామా చేస్తున్నారు. ఎప్పుడు దొరుకుతాడా గోరంట్ల మాధవ్ అని ఎదురు చూశారు. ఇవాళ మరి ఇందాక వారు చెప్పినట్టుగా మా మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి భారతి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే నిరసన చెప్పే కార్యక్రమం చేస్తే ఆయన మీద కేసు పెట్టి ఎక్కడ లేని సెక్షన్లు వేసి లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మీరు లోపల పెడితే మేము చేయగలిగింది ఏముంది? చూస్తాం. ఇప్పుడు శాశ్వతంగా లోపలే ఉండలేం కదా, చచ్చిపోయేదాకా. న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానం ఇప్పుడు రిజల్ట్ ఇస్తారు కదా. కాబట్టి ఒక దుర్మార్గమైన పోలీసు రాజ్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఇది నేను చెప్పే మార్గం, నేను చెప్పిందే కాదు, సాక్షాత్తు కోర్టులే చెబుతున్నాయి. పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. 111 వేయడానికి వీల్లేదంటే 111 వేసేసి కోర్టులో పడి 111 అయితే బెయిల్ రాదు కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ ఇవ్వరు కాబట్టి 111 వేసేస్తారు. దానిలో కంటెంట్ ఉండా లేకపోయినా. ఇప్పుడు కూడా అంతే. డ్వెల్లింగ్ హౌస్లో ట్రెస్ పాస్కి పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీసులో అని వేశారు. సరే, కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారనే విషయం ఇది.
టోటల్గా చెప్పదలుచుకున్నది ఒకటే, పోలీస్ వ్యవస్థ చంద్రబాబు చెప్పినట్టు లోకేష్ చెప్పినట్టు నడిస్తే చాలా ప్రమాదం సమాజానికి. అందువల్ల విఘ్నులైన ప్రజలు ఆలోచించాలని, విఘ్నులైనటువంటి పోలీస్ అధికారులు కూడా మీ డ్యూటీలను చట్ట ప్రకారం చేయాలని, చేయకపోతే మీరు ఇబ్బంది పడతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, అవును. జస్టిస్ ఇప్పుడు మొన్న ఎవరు పోసాని కృష్ణమురళి గారిని ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు సెక్షన్లు కాకోకుండా తరువాత 111 యాడ్ చేశారని కోర్టు వారి దృష్టికి వెళ్ళినప్పుడు పర్సనల్గా 111 యాడ్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వచ్చి సమాధానం చెప్పుకోమని చెప్పారు. న్యాయస్థానాలు రియాక్ట్ అవుతున్నాయి పోలీసుల యొక్క అఘాయిత్యాల మీద. మరి వాళ్ళు 111 అంటే ఓవర్ యాక్షన్. ఎందుకంటే అందరి మీద 111 పెట్టాం కదా, పోసాని మీద 111 పెట్టాం కదా. ఒక నిమిషం ఆగమ్మా. పోసాని మీద 111 పెట్టాం కదా, మళ్ళీ కిరణ్ మీద 111 పెట్టకపోతే మనకు చెడ్డ పేరు వస్తుందేమోనని చంద్రబాబు ఆలోచన.